ఒకరోజు ఒక సెంటిపీడ్, దీన్ని శతపది అంటారు, మనం కాళ్ళజేరి అంటుంటాం కదా, అది వెళ్తుంటే ఆ దారి మధ్యలో ఒక కప్ప వచ్చి, నాకు 2 కాళ్ళే ఉన్నాయి కాబట్టి ఏది ముందు పెట్టాలి ఏది తర్వాత పెట్టాలి అనే దాని గురించి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, గందరగోళం ఏం లేదు నాకు. కానీ నీకు ఇది 100 పైనే కాళ్ళు ఉన్నాయి కదా, ఏది ముందు పెడతావు ఏది వెనకాల పెడతావు, నీకు ఎప్పుడు ఇది కన్ఫ్యూజ్ అనిపించలేదా అని ఆ కప్ప సెంటిపీడ్ని అడుగుతుంది. అప్పుడు ఈ కాళ్ళజేరి ఆలోచిస్తుంది, అరే నిజమే కదా, నేను చిన్నప్పటి నుంచి ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఒక్కసారి ఇలా ప్రయత్నిద్దాం అని చెప్పి అది ఒక కాలు ముందు ఒక కాలు వెనక ఇలా పెట్టడానికి ప్రయత్నం చేసిన తర్వాత అది అక్కడి నుంచి కదలడం, న్యాచురల్గా కదలడం అనేది ఆగిపోయి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. సో అప్పుడు శతపథికి అర్థమవుతుంది, అరే నేను చిన్నప్పటి నుంచి నడుస్తున్నాను, ఎప్పుడు నాకు ఇలాంటి సమస్య రాలేదు, అనవసరంగా ఈ కప్ప మాటలు విని నా సహజ ప్రవాహాన్ని నేను కోల్పోయాను కదా, అనవసరంగా దీని మాటలు విన్నాను అని తను ఫీల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈ స్టోరీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనసు దాని యొక్క సహజ స్వభావంలో ఉంటుందో అప్పుడు మాత్రమే అది చక్కగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. కానీ మనం అతి విశ్లేషణ చేసి ప్రతి చిన్న విషయాన్ని విచ్ఛిన్నం చేసి కనుక చూడాలనుకుంటే అది ఖచ్చితంగా సమస్య కూర్చుంటుంది. నేను అందుకనే ఈ కాన్సన్ట్రేషన్ సిరీస్ మొత్తంలో ఏ వీడియోలో కూడా ఈ సైకలాజికల్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, ఇలా ఉంటే ఈ రోగం అంటారు, ఈ డిజార్డర్ అంటారు అని చెప్పి ఏదేదో చెప్పేసి గందరగోళానికి ఎక్కడా గురి చేయలేదు. మనం మాట్లాడుకున్న విషయాలు చాలా సహజమైనవి, అవి చేయడం వల్ల ఒక కాన్సన్ట్రేషన్ మాత్రమే కాదు, పిల్లలలో వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెరుగుతాయి, వాళ్ళు చాలా డిసిప్లిన్గా తయారవుతారు, దేశానికి కూడా ఉపయోగపడే పౌరులుగా తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం చెప్పింది ఏంటి, పనులు పూర్తి చేయడం, శరీరాన్ని బలంగా ఉంచుకోవడం, సరైన ఆహారం, ధైర్యమైన మనస్సు, క్యూరియాసిటీని ఎలా పెంపొందించుకోవాలి, తక్కువ సమయంలో లోతైన దృష్టి ఏంటి, ఈ స్టడీకి రిలేటెడ్గా మనం ఫాలో అయ్యే చిన్న చిన్న టెక్నిక్సే తప్ప ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అనేది లేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనస్సును బలవంతంగా కట్టి పడేయకూడదు, దానిని మనం ఎప్పుడూ కూడా సహజమైన ప్రవాహంలో ఉంచాలి, శతపది నడకలాగా. ఎప్పుడైతే మనం దాన్ని ఓవర్ థింకింగ్ చేస్తామో అప్పుడు మనం స్టక్ అయిపోతాం. అందుకనే సహజంగా ఉండండి. మీరు కాన్సన్ట్రేషన్ అంటారా, దృష్టి అంటారా, అవన్నీ కూడా సహజంగా వస్తాయి. ఈ వీడియో కాన్సన్ట్రేషన్ సిరీస్కి ముగింపు కాదు, దీనిని మనం తాత్కాలిక ముగింపు అని చెప్పవచ్చు. ధన్యవాదాలు. ఈ సిరీస్లో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఖచ్చితంగా అందరూ దీన్ని ఉపయోగించుకొని, చాలామంది ఆల్రెడీ వీటిలో కొన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉండుండొచ్చు. మరికొన్ని విషయాలు నేను చెప్పి ఈ డాట్స్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు రాబోయే రోజుల్లో చర్చించుకుందాం. ఇప్పుడు మన పిల్లలే మన దేశ భవిష్యత్తు అన్న విషయం మనకు తెలుసు కాబట్టి మన రూట్స్ని మనం స్ట్రాంగ్ చేసుకుందాం. అందరం కలిసికట్టుగా దీన్ని సాధిద్దాం. థ్యాంక్ యూ.